యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించుడి. కొందరు అవకాశం వచ్చినప్పుడు కొందరు ఏం చేస్తారంటే అగ్నిలో దూకి ప్రియులారా కాపాడుతూ ఉంటారు. అలాగా అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని రక్షించండి. అంటే అగ్నిలో, నరకమనే అగ్నిలో పడిపోకుండా, అగ్నిలోకి వెళ్ళిపోయే ఊరు చాలా మంది ఉంటారు. అయితే ఇంక వెళ్ళిపోకుండా మీ వంతు మరి ఆ అగ్ని రాకమునుపు అగ్ని ఈ యొక్క భూమి మీదకి ఈ యొక్క అగ్ని ప్రళయంలోకి వెళ్ళిపోకుండా, నరకంలోకి వెళ్ళిపోకుండా మీరు బ్రతుకున్నంత కాలంలో కొందరిని రక్షించేయండి. అగ్నిలో వెళ్ళిపోకూడదు అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రము నొచ్చుకొనక, వారు శరీర సంబంధమైన వారు ఏం చేస్తారంటే మీకంటే మా దేవుడు గొప్పోడేలే, మేమే గొప్పోలమే, మేము ఉన్నతమైన జాతి గలవాళ్ళము, మేము ప్రధానులము అని మిమ్మల్ని నొచ్చుకునేలాగా మాట్లాడిన మీరు ఆ విషయమై మీరేమి భయపడవద్దు, నొచ్చుకునవద్దు, అసహించుకొనొచ్చు. వారు చేసే చేష్టలను బట్టి వారు లోకములో ఉన్న మీరు లోకంలో ఉన్నారు, నేను నిజమైన దేవుడిని నమ్ముకుంటున్నామని మీరు అసహించుకోండి, తప్పులేదు. కానీ భయంతో కొందరిని కరుణించండి, వారిని కరుణించండి, వారి మీద మీరు కరుణ చూపించండి, వారిని మీరు రక్షణలోకి తీసుకురండి. మీరు పోతే పోండి, నరకంలోకి వెళ్ళిపోండి, మీలాంటి వాళ్ళని ఎవరు మార్చలేరు, మీలాంటి వాళ్ళని ఎవ్వరు కూడా చచ్చినా కూడా మిమ్మల్ని మార్చలేరు అని చెప్పి వారిని విడిచిపెట్టేసేయకండి. వారిని కొంచెం కరుణించండి. వారు చేసే పాప పనులు బట్టి మీరు అసహించుకోండి, పాపాన్ని అసహించుకోండి, వారిని మాత్రం మీరు కరుణించి రక్షణలోకి రప్పించండి. ప్రియులారా, ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, మనలందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. మారు మనస్సు అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. మారు మనస్సు అనేది ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ దొరకంది యేసయ్య దగ్గర దొరుకుతుంది, లోకంలో దొరకనిది యేసయ్య దగ్గర దొరుకుతుంది అనుకుని రావటం కాదు ప్రియులారా. నరకానికి పోకుండా పరలోకానికి వెళ్ళాలంటే మారు మనసు కావాలి. నీవు రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే, పరలోక రాజ్యము స్వతంత్రించుకోవాలంటే మారు మనసు కావాలి. నీకు మంచి జీవితం రావాలంటే మారు మనసు కావాలి. నువ్వు చక్కని ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే మారు మనసు కావాలి. నీవు పరిశుద్ధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మారు మనసు కావాలి. నువ్వు యేసయ్యకు బిడ్డగా ఉండాలి అనుకుంటే మారు మనసు కావాలి. ఆ ప్రభువుకి వారసుడుగా పరలోకానికి నివాసిగా ఉండాలి అనుకుంటే నీవు మారు మనసు పొందుకోవాలి. నువ్వు పాప క్షమాపణ పొందుకోవాలి.